గుంటూరులోని సంగటిగుంట ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను అందజేశారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం స్కూల్ కిట్ అందజేస్తున్నారు. ఇక చదువుతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ అలాగే క్రీడలకి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తల్లికి వందనం ద్వారా ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి కూడా 15,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. చదువుకు విలువ తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ తల్లికి వందనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బడ్జెట్ రూపేణా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్దగా డెవలప్ చేశారు. దాదాపు ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే 15,000లో ఫీజు కడితే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఈరోజు ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉంటే అతనికి 35,000 ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. టీచర్లకు జీతాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకోటి కానీ ఈ విషయం మీద నేనేమంటున్నానంటే, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు, ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి లైబ్రరీ ఉంటాయి, మీరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అందుకని పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం ఇక పథకాన్ని పెట్టడం జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వంలో చేపడతాం. ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొని 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా స్కూల్లో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందుకని చదువుకు విలువ తెచ్చే